దేవునికి స్తోత్రం. ఈరోజు మన ప్రతి ఇంటిలో ఖచ్చితంగా ఒక టీవీ ఉంటుంది, టెలివిజన్. ఆ టీవీని ఎవరు కనిపెట్టారు? ఏ విధంగా కనిపెట్టారు? దేవుడు ఎలాంటి మహా గొప్ప జ్ఞానాన్ని తన బిడ్డలకు అనుగ్రహించాడో ఈరోజు ఈ వీడియోలో, ఈ వాక్యం ద్వారా మీకు ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని మీకు తెలియపరచాలని మనం చేస్తున్నాం. జోయల్ బార్ట్ అనే ఈ వ్యక్తి టీవీని కనిపెట్టాడు. జాన్ బార్ట్. ఇతను తండ్రి స్కాట్లాండ్ దేశంలో ఒక దైవజనుడు, ఒక గొప్ప దైవజనుడు. తన పిల్లలను అతను ఎంతో క్రమశిక్షణగా పెంచేవాడు. ఇక ఈ జోయల్ బార్ట్ అనే వ్యక్తికి క్రొత్త వస్తువులు కనిపెట్టాలన్నా, మంచి ప్రయోగం చేయాలన్నా అతనికి ఇంట్రెస్ట్, చాలా ఇష్టం. అయితే తన తండ్రి మాత్రం ఇతనికి సహకరించేవాడు కాదు. ఎందుకంటే ఏదన్నా కనిపెట్టాలనుకుంటే ఆ స్నేహితుల దగ్గరికి వెళ్తే ఎక్కడ నా కుమారుడు పాడైపోతాడో అని, చెడు స్నేహాలు చేస్తాడేమోనని తండ్రి ఆ కుమారుడికి అంతగా సహకరించేవాడు కాదు. అయితే ఆయన స్కాట్లాండ్లో పుట్టినప్పటికీ వాళ్ళ నాన్న స్కాట్లాండ్, లండన్, ఎలన్స్బర్గ్ అనే ప్రాంతంలో వాళ్ళ నాన్న పనిచేస్తూ ఉన్నారు. అయితే ఈ జోయల్ బార్ట్ అనే వ్యక్తి యూనివర్సిటీ ఆఫ్ బ్లాక్స్లో ఆయన విద్యను అభ్యసించాడు. తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆయన పూర్తి చేశాడు. అది ఇంకా యూనివర్సిటీ ఆఫ్ బ్లాక్స్లో ఎలక్ట్రికల్ ఇంజనీర్ అనే ఆ విద్యను ఆయన అభ్యసించి ఆ విద్యని పూర్తి చేశాడు. ఆ తర్వాత అతనికి ఇంకా కొత్త వస్తువులు ఏదైనా కనిపెట్టాలి, ప్రపంచానికి అందించాలి అని అతడు చాలా ఉత్సాహపడుతూ ఉన్నాడు. ఆ టైంలో ఒకరోజు తన తండ్రి గారు చర్చిలో దేవుని వాక్యాన్ని ఆయన అందిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని తన తండ్రి చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడంటే, అంత్య దినాల్లో, అంటే రాకడి దినాల్లో పరలోకం నుండి 2 ప్రవక్తలను దేవుడు పంపిస్తాడు. ఆ 2 ప్రవక్తలు భూమి మీదకి వచ్చి వాళ్ళు దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. అప్పుడు అంత్యక్రీస్తు అనేవాడు ఒక క్రూర మృగం. వాడు వచ్చి ఈ 2 ప్రవక్తలను సంహరిస్తాడు, చంపుతాడు. వారి యొక్క శవములను ఆ నడి రోడ్డు మీదే వదిలిపెట్టేసి వారిని ఆ శవములు అక్కడే ఉంచుతాడు. ఆ దృశ్యాన్ని ప్రపంచం అంతా కూడా చూస్తారు. ఇది దేవుని వాక్యంలో ఉంది అని వాళ్ళ తండ్రి ఈ వాక్యాన్ని ప్రకటిస్తాడు. ఈ వాక్యం ఉన్నటువంటి ఆ కుమారుడు జోయల్ బార్ట్ ఇంటికి వచ్చి తన అక్క అయినటువంటి హనీ జోయల్ బార్ట్ ఇద్దరు కలిసి ఈ వాక్యాన్ని ఇంట్లో చర్చించుకుంటున్నారు. అంత్య దినాల్లో పరలోకం నుండి 2 ప్రవక్తలు ఎలా పంపబడతారు? సరే, వస్తారు. సరే, వాళ్ళని చంపుతాడు యాంటిక్రైస్టు. అయితే ప్రపంచం అంతా ఒకేసారి ఆ చనిపోయిన వారిని ఎలా చూస్తారు? ఆ పక్కనున్న వాళ్ళు కూడా చూడలేరు కదా. ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకేసారి ఎలా చూస్తారు అని దాని గురించి చర్చించుకుంటూ ఉన్నారు. ఆ చర్చించుకుంటున్న సమయంలోనే అతడు ప్రార్థన చేస్తున్నప్పుడు
అది ఒకేసారి ఎలా చూస్తారు అనే అంశం మీద ఆయనకు ఒక ఆలోచన దేవుడు పుట్టించాడు. ఆ సందర్భాన్ని బట్టే ఆయన 1928 సంవత్సరంలో ఆయన టెలివిజన్ కనుక్కున్నాడు. జేఎల్ బార్డ్ అనే వ్యక్తి కనుగొన్నాడు. ఆయన ఎంతో కష్టపడి ఆ తర్వాత ఈ టెలివిజన్ కనిపెట్టినాడు. ఈ దేవుని వాక్యము నెరవేర్చబడింది. ఈ రోజున ఆ టీవీ ద్వారా, టెలివిజన్ ద్వారా ఈ రోజున మనం ప్రపంచం అంతా కూడా మన ఇంట్లో కూర్చుని మనం చూస్తున్నాం. మన ఇంట్లో కూర్చుని చూస్తున్నాం. ఆ విధంగా ఆ వాక్యము ద్వారా అతను టీవీని కనిపెట్టాడు. ఆ తర్వాత ఈరోజు ప్రపంచం అంతట్లో కూడా ఇంట్లో కూర్చుని ప్రపంచాన్ని మనం చూడగలుగుతున్నాం. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఈరోజు ఆ యొక్క జేఎల్ బార్డ్ అనే వ్యక్తికి దేవుడు అంత జ్ఞానం ఇచ్చి ఆ యొక్క టీవీ కనిపెట్టడానికి ప్రధానమైన కారణం దేవుని వాక్యము. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యము. ఆ వాక్యం ఇంటికి వెళ్ళి మనం చదివి ఆ వాక్యం ద్వారా ప్రేరేపణ కలిగిన వాడై ఆయన టీవీని కనిపెట్టాడంట జేఎల్ బార్డ్. ఆ వాక్యమే చూడండి. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను. మరియు ప్రజలకును వంశకులకును ఆయా భాషలు మాట్లాడే వారికి జనములకును సంబంధించిన వారు 3 దినములన్నర వారు శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనీయరు. ఆ 2 ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసుల వారి గతి చూసి సంతోషించుచు ఉత్సహించుచు ఒకడొకడు కట్నములు పంపుకొందురు. చూసారండి, ఆయా భాషలు మాట్లాడేవారు జనములను సంబంధించిన వారు 3 దినములన్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనివ్వరు అంట. జనములు, ఆయా జనములు ఆయన భాషలు మాట్లాడేవారు ప్రపంచ దేశంలో అందరూ కలిసి ఆయన శవములను చూస్తారంట. ఈ వాక్యాన్ని ఇంటికి వచ్చి ఆలోచించి ఒక్కరోజున ఆయా భాషలు మాట్లాడే ఎలా చూస్తారు, ఏ విధంగా చూడగలరు అని ఆలోచించినప్పుడు దేవుడిచ్చిన జ్ఞానముతో ఆయన టెలివిజన్ కనిపెట్టాడంట జేఎల్ బార్డ్. దేవుని స్తోత్రం. జాన్ బార్డ్. ఈరోజు దేవుని లేఖనం ప్రకారం దేవుడు చాలా 90% వరకు వస్తువులు, కంప్యూటర్ కానీ ఈ రోజున మరి ప్రతి చాలా వస్తువులు మరి దేవుని యొక్క బిడ్డల ద్వారా గుర్తించబడి జ్ఞానంతో వాళ్ళు కనిపెట్టినారు. విమానాన్ని కనిపెట్టిన వారు, రైట్ బ్రదర్స్, వీళ్ళందరూ కూడా దేవుని వాక్యాన్ని ఆధారం చేస్తూ దేవుని వాక్యం చదువుతూ దేవుడిచ్చిన జ్ఞానముతో ఈ వస్తువులను కనిపెట్టారు. ఈరోజు దేవుని బిడ్డ, దేవుడికి సమస్తమును సాధ్యమే. ఈరోజు దేవుని జ్ఞానముతో నిన్ను కూడా దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఒక క్రొత్త ఒరవడిలో నేను దేవుడు దీవించబోతున్నాను. ఈరోజు ఇక ఆ వాక్యం వాళ్ళ తండ్రి గారు చెబుతూ ఉన్నప్పుడు ఈ జేఎల్ బార్డ్ అనే వ్యక్తికి ఇంకా ఉత్సాహం పెరిగింది. దాన్ని కనిపెట్టడానికి, టీవీని కనిపెట్టడానికి కారణమయ్యి ఈరోజు ప్రపంచం అంతటికి ఒక టెలివిజన్ పరికరాన్ని ఆయన పరిచయం చేశాడు జేఎల్ బార్డ్. ఈరోజు అతని పేరు ప్రపంచం అంతటా, అతని పేరు, అతని ఖ్యాతి ప్రపంచం అంతటా దేవుడు అతని మంచి ఖ్యాతిని తెప్పించాడు. ఈరోజు ఆ దేవుణ్ణి నువ్వు ప్రార్థన చేయి. ఆ దేవుడికి మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. ఈరోజు నీ చదువులో మంచి జ్ఞానం ఇస్తాడు. నువ్వు చేస్తున్న ప్రతి పనిలో దేవుడు తోడుగొండి నిన్ను కూడా ఒక ఉన్నతమైనటువంటి పేరుని, ఒక నీ ఖ్యాతిని, మంచి పేరుని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈరోజు ఆ జేఎల్ బార్డ్ యొక్క ఆశని, అంతరంగంలో కోరికని దేవుడు నెరవేర్చినట్లుగా ఈరోజు నీ ఆశ కలిగిన ప్రాణాన్ని కూడా దేవుడు తృప్తిపరచునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈరోజున ప్రభా ఆ టెలివిజన్ కనుక్కోవటానికి జేఎల్ బార్డ్కి నాయన వాక్యము ద్వారా ఏ విధంగా మీరు ప్రేరేపణ పుట్టించారు, ఆ విధంగానే నీ బిడ్డలైన వారు ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క జీవితాల్లో కూడా ఒక నూతన కార్యాన్ని జరిగించి ప్రపంచానికి బిడ్డలను మీరు పరిచయించమని దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.